చేసుకోవచ్చు. దేవుడు ఎటువంటి పనులు జరిగించినాడో దేవుని సైకాలజీ, గాడ్ సైకాలజీ వి కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ఇన్ ద బుక్ ఆఫ్ జడ్జెస్. దేవుని కోపం ఎలాంటిది, దేవుని ప్రేమ ఎలాంటిది, దేవుని దీర్ఘశాంతం ఎట్లాంటిది, దేవుని కృప ఎంత గొప్పదో ఈ యొక్క న్యాయాధిపతుల పుస్తకంలో మనము స్పష్టంగా చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ప్రస్తుత దినాలు మనకు ఆ యొక్క జడ్జెస్ లో నుంచి ఈ రోజుల్లో మనం ఎట్లా బ్రతకాలో, భవిష్యత్తుకి ఎట్లా ప్రిపేర్ కావాలో కూడా జడ్జెస్ లో చాలా స్పష్టంగా చెప్పబడింది అని మరి నేను తలంస్తున్నాను. చదువుతా ఉంటే నిజంగా ఆశ్చర్యం అవుతా ఉన్నది. జడ్జెస్ అనే ఈ యొక్క బుక్, అంటే న్యాయాధిపతులు అనే ఈ యొక్క గ్రంథము ఈ యొక్క యెహోషువ మరణంతో, ఒక ఫ్యూనరల్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ అయింది, ఒక సివిల్ వార్ తో ఎండ్ అయింది. ఒక అంతర్గత యుద్ధం, సివిల్ వార్ అంతర్గత యుద్ధం అని అంటే దేశం ఇంకొక దేశంతో యుద్ధం చేయడం కాదు, దేశంలోనే దేశ ప్రజల మధ్యలో ఒకరికి యుద్ధం అవ్వడమే అంతర్గత యుద్ధం. ఇంగ్లీష్ లో దాన్నే సివిల్ వార్ అని కూడా అంటారు. కాబట్టి ఈ యొక్క జడ్జెస్ అనే బుక్ లో యెహోషువ చనిపోయిన తర్వాత ఒక పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలోనే మరి ఈ యొక్క జడ్జెస్ అంతా కూడా నడిచింది. ఏంటిది ఆ పరిస్థితి అని అంటే, ఈ యొక్క యెహోవాకు బలులు అర్పించే వాళ్ళు, యెహోవా దేవుని విషయం తెలిసిన వాళ్ళు, యెహోషువ, మోషే, కాలేబు ఇటువంటి వాళ్ళను చూసిన తరము కూడా పోయిందట. అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఈ 40 ఏండ్ల యాత్రలో పుట్టిన వాళ్ళ తరం కూడా అయిపోయి నెక్స్ట్ ఇంకొక తరం స్టార్ట్ అయింది. వీళ్ళకు దేవుడెవరో కూడా తెలవదు. ఈ మిస్టేక్ బహుశా ఎవరిది అని అంటే అంత ముందున్న తరాలదే అని చెప్పడంలో ఏ సందేహం అనిపించట్లేదు. యెహోషువ చెప్పినాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదమని. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత వచ్చిన వేరే తరము దేవుడు అంటే తెలియదు. దేవుడు ఏ పని అయితే చేయకూడదు అని తన పిల్లల విషయమో ఆశపడ్డాడో అదే పని వాళ్ళు చేసి తీరినారు. ముఖ్యంగా ఆ రోజుల్లో చెప్పే వాళ్ళు కూడా లేరు. పూర్వం దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేసినాడో కూడా ఆ విషయాలు వాళ్ళకు చెప్పగలిగిన వాళ్ళు కూడా ఎవరు లేనట్టుగా చూస్తా ఉన్నాం. నిజానికి ఈ కరోనా టైంలో దగ్గర 4,000 మంది సేవకులు, గొప్ప ప్రార్థన పరులు, భారం కలిగిన దైవజనులు, అనేక ప్రాంతాలకు సువార్త భారంతోని మరి అనేక ప్రాంతాలకు సువార్త సేవకై సంఘాలను ప్రోత్సహించే సేవకులు చాలా మంది చనిపోయినారు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవ్యంలో ఒక కొత్త తరం మొదలైంది. చాలా మంది మరణిస్తా ఉన్నారు. ఆత్మీయులైన అనేక మంది నాయకులు వాళ్ళ టైం అయిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడున్న తరంలో ఎవరున్నారు అని అంటే, ఎవరో ఉన్నారు అనుకోవద్దు, నువ్వే ఉన్నావు, నేనే ఉన్నాను. ఈ యవ్వన తరము మనము దేవుని సిలువను మోస్తూ మరుసటి తరానికి ఈ యొక్క కాడిని అందించాలి. ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు పాస్ అ టార్చ్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఈ యొక్క దివిటీని, ఈ యొక్క వెలుగును ఇంకొక తరానికి మనమే అందించాలి. ఏ విధంగా అందించగలం, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్ని కూడా పూర్వము దేవుడు చాలా స్పష్టంగా న్యాయాధిపతుల గ్రంథంలో రాయించినాడు. ఈ జడ్జెస్ అనే బుక్ లో మొత్తము కూడా 12 మంది న్యాయాధిపతులను చూస్తాం. We see 12 judges in the book of Judges, and the total number of judges are 16 in number, because in the book of 1 Samuel we find 4 more judges. మొత్తము న్యాయాధిపతులు 16 మంది, కానీ న్యాయాధిపతుల పుస్తకంలో ఉన్నది మాత్రం 12 మంది. ఎందుకు అనంటే మొదటి సమయంలో ఇంకొక 4 న్యాయాధిపతులు ఉన్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఒత్నియేల్ టిల్ అబియా. ఒత్నియేల్ అనే న్యాయాధిపతి మొదటివాడు, చివరి వాడు వచ్చేసి అబియా. అయితే విషయం ఏంటంటే, ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథంలో ఏలి అనే వ్యక్తి
వ్యక్తి న్యాయాధిపతిగా వ్యవహరించాడు. తర్వాత సమూయేలు న్యాయాధిపతిగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఆయన సమూయేలు కుమారులు యోవేలు, తర్వాత అబియా, వీరిద్దరు కూడా న్యాయాధిపతులుగా వ్యవహరించారు. కాబట్టి మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి 12 న్యాయాధిపతుల్లో 6 న్యాయాధిపతులు వచ్చేసి వీళ్ళు మేజర్ జడ్జెస్ గా చెప్పుకోవచ్చు. ఇంకొక 6 మైనర్ జడ్జెస్ గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రాఫిట్స్ లో ఉన్నట్టుగా మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అంటే ఆ సందర్భం వేరు, ఇక్కడ వేరు. మేజర్ ప్రాఫిట్స్ అంటే వాళ్ళ విషయం ఎక్కువగా రాయబడింది. మేజర్ జడ్జెస్ అంటే వాళ్ళ విషయం ఎక్కువగా రాయబడింది, ప్రస్తావించబడింది. మైనర్ జడ్జెస్ అంటే వాళ్ళ విషయం తక్కువ ప్రస్తావించబడింది, అంతే తేడా. అంతేగాని మేజర్ జడ్జెస్ అంటే వీళ్ళు బాగా ఆత్మీయులు, దేవునితో బాగా ఎక్కువ సత్సంబంధం కలిగి ఉన్న వాళ్ళు అని అనుకోవడానికి అవకాశం అయితే అస్సలు లేదు. ముందే చెప్పాను, జడ్జెస్ ఇస్ అ బుక్ ఆఫ్ అన్యూజువల్ పీపుల్ ఇన్ అన్యూజువల్ టైమ్స్. ఈ యొక్క జడ్జెస్ అందరిలో కూడా, న్యాయాధిపతులందరూ కూడా వీళ్ళు ఆత్మీయులైతే కాదు, ఆత్మ పూర్ణులు కానీ ఆత్మీయులైతే కాదు. ఎందుకు ఆత్మ పూర్ణులు అని చెప్తున్నానంటే, ఇశ్రాయేలీలు శత్రువుని గెలిచే అవకాశము 1% అవకాశం కూడా లేనప్పుడు ఈ యొక్క జడ్జెస్ వీళ్ళు శత్రు రాజులను జయించినారు. అయితే కొన్ని సందర్భాల్లో, కొన్ని కాదు మాక్సిమం సందర్భాల్లో వీళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి ఆయుధాలు కూడా లేవు. ఈ రోజు మన వాక్యంలో ఆయుధాలు లేని ఈ టైంలో వీళ్ళు ఏ ఆయుధాలను ఉపయోగించినారో కూడా ఈరోజు మన వాక్యంలో నుంచి ఖచ్చితంగా చూసుకుంటాం. అయితే ముఖ్యంగా నేను పంచుకోవాలనుకునే విషయం ఏంటిది అని అంటే, ఈ యొక్క జడ్జెస్ మరి ఏ విధంగా గెలిచినారు? ఆయుధాలు లేని టైంలో గెలవడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ టు విన్ అ వార్ వితౌట్ అ వెపన్. సో how it became possible? Only by the Spirit of God. ఏంటిది సూపర్ పవర్ అంటే? ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ అనే సూపర్ పవర్. ఈరోజు చాలా మందికి సూపర్ పవర్ అంటే ఇష్టం. ప్రాముఖ్యంగా చిన్నప్పుడు శక్తిమాన్, సూపర్ మ్యాన్, హీ మ్యాన్, బ్యాట్మ్యాన్ చూసిన యవనస్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నా వయసు వాళ్ళందరికీ కూడా సూపర్ పవర్స్ అంటే చిన్నప్పుడు ఒకప్పుడు బాగా ఇష్టపడే ఉన్నారని నేను అనుకుంటాను. చిన్నగున్నప్పుడేమో అబ్బా నేను అట్లా సూపర్ పవర్ ఉంటే ఎంత బాగుండని ఆశపడి ఉంటారు. ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు కూడా ఉంటది ఆశ. ఇక ఇప్పుడు పెద్దగైనాక ఏమనుకుంటారు? సాధారణంగా ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్? ఎందుకనంటే అదంతా ఊహ మాత్రమే. నో మ్యాన్ కెన్ బికమ్ అ సూపర్ పవర్. కానీ జడ్జెస్ అనే బుక్ ని గాని మనం కరెక్ట్ గా ధ్యానిస్తే, there is 100% possibility of having a superpower in each and every human being. ప్రతి మనిషిలో ఒక సూపర్ పవర్ కలిగి ఉండే అవకాశము 100% పాలు ఉన్నది. జడ్జెస్ లో చదివితేనే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకు ఈ విషయం నేను నొక్కి వక్కానించి చెప్తున్నానంటే, దట్ సూపర్ పవర్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ టు ద పీపుల్ హూ ఆర్ స్పిరిట్ ఫిల్డ్. ఏ స్పిరిట్? స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ అ సుప్రీం పవర్. ఈవిల్ స్పిరిట్ తో పనిచేసేటోడు కూడా కొంతమంది మనుషులకు సూపర్ పవర్ గా అనిపించవచ్చేమో, కానీ ఈవిల్ స్పిరిట్ పవర్ ఇస్ నాట్ సూపర్. ఇట్ మే బి సూపర్ పవర్, బట్ ఇట్ ఈస్ నాట్ అ సుప్రీం పవర్. కొన్ని ఇట్లాంటి పదాలు చెప్పినప్పుడు మీరు బుక్ పెన్ పెట్టుకొని రాసుకుంటే బాగుంటది అనుకుంటాను. ఎందుకంటే ఈ జడ్జెస్ అనే పుస్తకంలో యూత్ కి సంబంధించిన చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ జడ్జెస్ అనే బైబిల్ స్టడీలో యవనస్తులకు ఒక 2 అర్హతలు కావాలి. 2 qualifications every youngster should have before listening to the book of Judges. Number 1 qualification is you should have a qualification, that is you should have education. Number 2, you should have a book and a pen. May it look a little bit painful, but it is yes, because most of them
Everyone have education, but most of them do not use pens and books while listening to God's word. Maybe it's because most of them are tech savvies and they save paper and ink, I think. But anyway, better to use book and pen. రెండు అర్హతలు కావాలండి ఈ యొక్క యూత్ బైబిల్ స్టడీలో. ఒకటి అర్హత, మీరు చదువుకున్న వాళ్ళై ఉండాలి. రెండవది మీ దగ్గర బుక్ పెన్ను ఉండాలి. మొదటి ఆప్షన్ విన్నప్పుడు కొంతమందికి చురుక్కు అనిపించుండొచ్చు, ఏమైనా చదువురాని వాళ్ళమని. అందరికీ చదువచ్చు. బాధ ఏంటంటే ఆ చదువును దేవుని కోసం ఉపయోగించాలి చాలా తక్కువ మంది అండి. కాబట్టి మీ దగ్గర బుక్ పెన్ ఉండి ఈ యొక్క పాయింట్స్ రాసుకుంటే మంచిది. రానున్న దినాల్లో ఈవిల్ స్పిరిట్ పవర్ కూడా చాలా గొప్పదిగా భావించే దినాలు ఖచ్చితంగా వస్తాయి అనిపిస్తుంది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వము దగ్గర రాతి యుగానికి తీసుకొస్తుంది. నాతోని మా బంధువు ఒక అతను అన్నాడు, ఏమనంటే మన ఇండియాలో ఖచ్చితంగా ఈ కరోనా కూడా ఒక గుడి కడతారు, ఇటువంటి భయంకరమైన పరిస్థితి మన ఇండియాలో అని అన్నాడు. అనుకున్నప్పుడు నేను నవ్వుకున్నాను. నిజంగానే ఒక నెల క్రితం కేరళలో ఒక అతను గుడి కట్టినాడు. తర్వాత ఈ రోజు న్యూస్ లో ఉత్తరప్రదేశ్ లో ఒక ఊర్లో ఒక ఆయన వేప చెట్టు కింద కరోని మాతకు జై బోలో అని అంటే అందరూ గొర్రెలాగా జై కరోని మాతకు జై అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంత గుడ్డి దేశంని తయారు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఆ కేంద్ర ప్రభుత్వం. ఇది చెప్పడంలో ఏమాత్రం బాధ లేదు. ఎందుకనంటే ఈవిల్ స్పిరిట్ పవర్ కూడా సూపర్ పవర్ అనుకునే వాళ్ళు మన భారతదేశంలో చాలా మందే ఉన్నారు. ఈవిల్ స్పిరిట్ పవర్ మే లుక్ లైక్ అ సూపర్ పవర్, బట్ ఇట్ ఈస్ నాట్ అ సుప్రీం పవర్. గాడ్స్ పవర్ ఇస్ ద సూపర్ పవర్ అండ్ ద సుప్రీం పవర్. గుర్తుంచుకోండి, సూపర్ పవర్ అండ్ సుప్రీం పవర్. కాబట్టి ఈ విషయాలన్నీ రాసుకోండి. తర్వాత ప్రతి పాయింట్ లో మనం నేర్చుకోగలిగే చాలా గొప్ప మర్మాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి విషయం కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి. అయితే దేవుని ఆత్మ పూర్ణులయ్యే, దేవుని ఆత్మ ద్వారా వాడబడింది కాబట్టి జడ్జెస్ అందరూ కూడా ఇజ్రాయెల్ని రక్షించగలిగినారు. కొంతమంది 40 సంవత్సరాలు ఇజ్రాయెల్లో ప్రశాంతమైన వాతావరణం తీసుకురాగలిగారు. కొంతమంది 80 సంవత్సరాలు ప్రశాంతమైన వాతావరణం తీసుకురాగలిగారు, లైక్ ఈహుడ్. ఆ తర్వాత కొంతమంది లైక్ శాంసన్ 20 సంవత్సరాలు ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురాగలిగినారు. విత్ హూస్ పవర్? స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మశక్తి ద్వారానే ప్రశాంతత తీసుకొని వచ్చిన దేశం అంతా. ఈ రోజు ఎవరు కావాలో తెలుసా? దేవుని యొక్క ప్రశాంతమైన వాతావరణం దేశం మీదకి తీసుకురాగలిగిన నాయకులు కావాలి. నా యొక్క గొప్ప సంతోషం ఏంటంటే, మీరు కెమెరాస్ ఆన్ చేసుకుంటే కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. అట్లయితే ఇంకొంచెం చక్కగా జూమ్ మీటింగ్ కి ఒక అర్థం అనేది ఉంటది. దేవుడు మీకు చక్కటి డేటా ఇచ్చినాడు, చాలా మందికి వైఫై ఉంది, మంచి క్లారిటీ కెమెరాస్ ఇచ్చినాడు. కాబట్టి కొంతమందికి టెక్నాలజీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయగలుగుతారు. కాబట్టి మీరు కెమెరాస్ ఆన్ చేసుకొని బుక్ పట్టుకొని కూర్చుంటే మీటింగ్ చక్కగా కాన్సన్ట్రేటెడ్ గా జరుగుతుంది. అయితే విషయం ఏంటిది అని అంటే, థ్యాంక్ యూ వెరీ మచ్, సమ్ ఆర్ రియల్లీ ఫాలోయింగ్ ఇట్, మే గాడ్ బ్లెస్ యూ. అయితే ఈ యొక్క జడ్జెస్ అనే బుక్ మనము కరెక్ట్ గా పాయింట్స్ రాసుకుంటే, ఈ యొక్క దేవుని ఆత్మశక్తి ద్వారా వీరి పనులన్నీ చేసినారు, ప్రశాంత వాతావరణం తీసుకొచ్చినారు. నా గొప్ప సంతోషం ఏంటంటే ఈ యొక్క యూత్ మీటింగ్ లో అటువంటి అన్నది మీరు చెప్పాలి. నాది నమ్మకం అయితే థమ్స్ అప్ చూపించండి, భ్రమ అయితే థమ్స్ డౌన్ చూపించండి. ఎట్లాగూ క్వశ్చన్ చాలా మందికి అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దేశము మీదికి కొన్ని సంవత్సరాల ప్రశాంతతను తీసుకురాగలరు. అంటే దేశం డెవలప్ కావాలంటే దేవుని ఆత్మతో నింపబడిన నాయకులు ఉండాలి, ప్రైమ్ మినిస్టర్లు కాదు. కాబట్టి అటువంటి నాయకులు ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. నాది నమ్మకం అయితేనేమో థమ్స్ అప్ చూపించండి, నువ్వు భ్రమ పడుతున్నావు అన్నా అంటే థమ్స్ డౌన్ చూపించండి. థ్యాంక్ యూ బ్రదర్ బర్నబాస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ బ్రదర్ మణికుమార్.
ఇంకొంతమంది ముసి నవ్వులు నవ్వుతున్నారు కానీ ఏం చెప్పట్లేరు. కొంతమంది థమ్స్ అప్ కరెక్ట్ గా మీరు చాట్ లోకి వెళ్తే కూడా థమ్స్ అప్ మామూలుగా పెట్టొచ్చు. థ్యాంక్ యూ బ్రదర్ సైన్. థ్యాంక్ యూ. ఓకే, మంచిది. కొంచెం మీరు రెస్పాన్స్ ఇస్తే ఇంకా చక్కగా జరుగుతుంది యూత్ మీటింగ్. వితౌట్ యువర్ రెస్పాన్స్ ఇట్ బికమ్ సో డల్ అండ్ డెడ్. మీ ప్రతిస్పందన నాకు చాలా చక్కటి ఉత్సాహం కలిగిస్తుంది, లైవ్లీగా ఉంటది మీటింగ్ అంతా కూడా. మంచిది. ఈ అన్న చాలా ఇంట్రడక్షన్ చెప్తుంది కానీ ఇంతవరకు బైబిల్ తెరవనివ్వలేదు మమ్మల్ని అని బాధపడేటటువంటి వాళ్ళ కోసము ఈ రోజు బైబిల్లో నుంచి ఒక వర్స్ నేను చెప్పాలనుకున్నా. వై ఇట్ ఈస్ అన్ అన్యూజువల్ టైం. ఇది అసాధారణమైన సమయం ఎందుకు? ఏది? న్యాయాధిపతుల గ్రంథం అన్నది ఒకసారి మనము దయచేసి చదువుకుందాం. ఎవరైనా చదవచ్చు. ఐ అప్రిషియేట్ ఇంగ్లీష్ రీడర్స్ అండ్ ఆల్సో తెలుగు రీడర్స్. ఇంగ్లీష్ వాళ్ళు తొందరగా ఇస్తే ఇంగ్లీష్ లో చదవండి, తెలుగు వాళ్ళు తొందరగా ఇస్తే తెలుగులో చదవండి. జడ్జెస్ చాప్టర్ 21 వర్స్ 25. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను. థ్యాంక్ యూ నాన్న. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని, దేవా నాతో మాట్లాడు ప్రభా, ఈ పుస్తకంలో అనేక విషయాలు నేను నేర్చుకోవాలి ప్రభా, నాకు సహాయం చేయండి అని ఒకసారి అందరం ప్రార్థనలో ఉందాం. కృపగల దేవ, మహిమగల తండ్రి, పరిశుద్ధుల మహోన్నతున, మరి న్యాయాధిపతుల గ్రంథం విషయము ఎంతో ఆశపడ్డానయ్యా. ఆశపడ్డ విధంగా నువ్వు నాకు బోధిస్తూ వచ్చినావు ప్రభా. అయ్యా, ఈ రోజు అనేక పాఠాలు అయ్యా యొక్క జడ్జెస్ లో నుంచి నేర్చుకోగలిగినట్లుగా సాయం చేయండి. అంత్య దినాల్లో నేర్చుకోగలిగినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఏ విధంగా అయితే మేము మరి ఈ యొక్క పాఠం వినడానికి వచ్చినామో, ఈ యొక్క లెసన్స్ అన్ని అయిపోయినాక మా లైఫ్ సేమ్ ఇట్లనే ఉండకూడదని నేను చాలా ఆశిస్తున్నాను. దెర్ షుడ్ బి అ కంప్లీట్ చేంజ్. నేను ఆ విషయంగా ఆశిస్తున్నా. నా పని జరగకుండా బ్లాకేడ్ గా ఉన్న ప్రతి దురాత్మంధకార శక్తులను బంధిస్తున్నాం. కనెక్టివిటీ ప్రాబ్లం క్రియేట్ చేసే ప్రతి చీకటి శక్తిని వేసిన పాతల బంధించి లయపరుస్తున్నాం. వచ్చి ఆసక్తితోని బుక్ పెన్ను పట్టుకొని ఉన్న ప్రతి చెల్లిని, తమ్ముడిని, అన్నయ్య నాకే దీవించండి ఆయన. గొప్ప కార్యం జరిగించండి. నజరేయుడైన యేసునామమున ప్రార్థించడి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. మరి బైబిల్ ఉన్నట్లయితే, బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ ఎత్తినట్లయితే ఒక బైబిల్ వచనాన్ని పాడుకుందాం. బైబిల్ ఎత్తినట్లయితే కెమెరాస్ ఆఫ్ చేయకండి, బైబిల్ మాత్రమే ఎత్తండి. సరే, మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును హోరేబుకు తెలియజేసిన జనముకి నాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ నా స్వరం స్పష్టంగానే ఉంది అనుకుంటున్నాను. ఏమన్నా ప్రాబ్లం ఉంటే దయచేసి నాకు తెలియజేయండి. ఎవరో ఇంకా మ్యూట్ పెట్టనట్టు అనిపిస్తుందండి, దయచేసి చూడండి. ఎవరైనా మ్యూట్ పెట్టకపోతే క్యాంప్స్ ఆన్ చేసుకోండి, కానీ మైక్స్ మ్యూట్ లోనే పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. మనము ఆలస్యం లేకుండా ఇంకా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే మరి చెల్ల చదివింది, ఆ దినంలో రాజు లేడు కాబట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించినారని చూస్తా ఉన్నా. దేర్ వాజ్ అనార్కీ. ఆర్కీ అంటే ప్రభుత్వం అని అర్థం, అధికారము, అథారిటీ అని అర్థం. మోనార్కీ అని అంటే ఒక్కడే ప్రభుత్వం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం. ఆ తర్వాత క్రేసీ అన్నా కూడా మరి గవర్నమెంట్ అనే అర్థం, పరిపాలన అనే అర్థం. అరిస్టోక్రసీ అంటే గొప్ప వాళ్ళు మాత్రమే పరిపాలించడం. డెమోక్రసీ అంటే ప్రజలందరూ పరిపాలించడం. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అనార్కీ అని అంటే అసలు ఏ ప్రభుత్వం లేదు, ఎవరికి బలం ఉంటే వాడే రాజ్యం. ఆ విధమైన పరిస్థితిని బై ద ఎండ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జడ్జెస్ వి అండర్స్టాండ్. ఎవరికి బలం ఉంటే వాడే రాజు, ఎవరికి నచ్చినట్టుగా వాడు చేసినాడు అన్న పరిస్థితిని
మనము ఈ న్యాయాధిపతుల ముగింపులో మనకు పూర్తిగా అర్థమవుతది. అయితే ఈ న్యాయాధిపతులు పుస్తకంలో ఉన్న వాళ్ళు 12 మంది జడ్జెస్, పుస్తకంలో కాకుండా శామ్యూయల్లో కూడా ఉన్న జడ్జెస్ వచ్చి ఇంకొక నలుగురు, మొత్తం కలిసి 16 మంది. ముఖ్యంగా ఈ 12 మందిని చూసుకున్నట్లయితే, లేదా ఈ మొత్తం 16 మందిని చూసుకుంటే, ఇందులో కొద్ది మంది మాత్రమే భక్తి పరులైనటువంటి న్యాయాధిపతులు. వి కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే భక్తిహీనులైనటువంటి జడ్జెస్, న్యాయాధిపతులు. అదేందండి, భక్తిహీనులు కూడా ఆత్మపూర్ణులేనా? ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు వస్తుంది. భక్తిహీనులను దేవుడు ఆత్మతో నింపినాడా? ఎస్. ఈ రోజు బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు భక్తి పరుడేం కాదు. బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చి పాట పాడి తర్వాత ఆరాధన చేసిన వాళ్ళు అందరు భక్తి పరులేం కాదు. అందులో భక్తిహీనులు చాలా మంది ఉన్నారు. అదే విధంగా ఈ జడ్జెస్ లో కూడా భక్తిహీనులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ మీ అందరికి అర్థం కావడానికి, ఒక జడ్జి ఉన్నాడు, ఈయన జీవితం మొత్తంలో కేవలం 2 సార్లు ప్రేయర్ చేసినాడు. ఎవరన్నా చెప్పగలరండి? ఎందుకనంటే నేను చెప్పగలను, అది మీ అందరు తెలుసు. మీలో కూడా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. కొంచెం చెప్తే మీ రెస్పాన్స్ అందరికి ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుందని ఒక చిన్న ఆశ. కేవలం 2 సార్లు తన జీవితంలో ప్రార్థన చేసిన ఒక జడ్జి పేరు ఎవరన్నా చెప్పగలరా? ఆ పేరుతో ఒక అంకుల్ వంట కూడా చేస్తాడు మన హోరేబ్ చర్చ్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లూ ఇస్తే చాలా చక్కగా చెప్తాను. ఫైన్. అయితే శాంసన్ హీ ప్రేడ్ ఓన్లీ ఫర్ 2 times. కేవలం 2 సార్లు మాత్రమే తన లైఫ్ మొత్తంలో ప్రేయర్ చేసినాడు శాంసన్. మరి నన్ను భక్తిపరుడు అందామా, భక్తిహీనుడు అందామా? హ్యాపీగా ఒప్పుకోవాలి భక్తిహీనుడే అని. భక్తిహీనులే కదండి ప్రతిరోజు ప్రేయర్ చేయకుండా ఉండేది. ఎప్పుడో అందరు కనిపించాలన్నప్పుడు, లేదంటే కరోనా ఇంటికి వచ్చి పీక మీద పడి తొక్కుతున్నప్పుడు అప్పుడు ప్రేయర్ వస్తుంది. ఎవరికి? భక్తిహీనులకు, మీకు కాదు నేను చెప్పేది. ఇక చచ్చిపోతాం అన్నప్పుడు ప్రేయర్ వస్తుంది చాలా మందికి. కాబట్టి వీళ్ళు భక్తిహీనులు. ఈ శాంసన్ కూడా చచ్చిపోయే టైం వచ్చినప్పుడే ప్రేయర్ చేశాడు. 2 సార్లు చచ్చిపోయే టైం వచ్చింది ఆయనకు. ఓసారి బతికినాడు, ఓసారి మాత్రం మరి చచ్చిపోయినాడు. చచ్చిపోతూ టెర్రరిజానికి పునాదులు వేసిపోయినాడు. అది ఎట్లా అన్నది శాంసన్ విషయం వచ్చినప్పుడు చెప్తాంటే, ఫాదర్ ఆఫ్ వరల్డ్ టెర్రరిజం ఎవరంటే శాంసనే అండి. అది కూడా పాయింట్ రాసి పెట్టుకోండి, బుక్ పెన్ ఉంటే. అయితే ఈ నిజంగా శాంసనే టెర్రరిస్టులకు అందరికీ తండ్రా కాదా అన్నది నేను ఆధారాలతో చెప్తాను. వరల్డ్ టెర్రరిజం ఎట్లా స్టార్ట్ అయింది, దానికి శాంసన్ ఎట్లా ప్రేరణ, ఇన్స్పిరేషన్ అన్నది కూడా నేను ఖచ్చితంగా చెప్తాను రానున్న దినాల్లో. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తిహీనులే కేవలం 2 సార్లే ప్రార్థన చేసినారు, అయినా కూడా ఆత్మపూర్ణులైనారు, ఇక్కడ రక్షించినారు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, నా వాట్సాప్ స్టేటస్ లో, ఫేస్బుక్ స్టేటస్ లో ఒక పాయింట్ పెట్టిన, నాకు బాగా నచ్చిన పాయింట్. పాట పాడేటోళ్ళు నరకంలో కనిపిస్తారట, సంగీతం వాయించే సంగీతకారులు నరకంలో కనిపించొచ్చట, ప్రసంగాలు చేసే వాళ్ళు కూడా నరకంలో కనిపించొచ్చట, కానీ ప్రార్థన చేసే వాళ్ళు నరకంలో కనిపించారు. ఈ పాయింట్ మీకు ఏమన్నా నచ్చితే మాత్రం కొంచెం పెన్నుకు బుక్కు పని చెప్పండి, ఓకేనా? పాట పాడే వాళ్ళు నరకానికి పోవచ్చు, ప్రసంగించే వాళ్ళు నరకానికి పోవచ్చు, తర్వాత మరి సంగీతకారులు నరకానికి పోవచ్చు, స్వస్థతలు సూచక్రియలు చేసే వాళ్ళు కూడా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది, కానీ ప్రార్థించేవాడు నరకానికి పోయే అవకాశం లేదు. ఎందుకు అనంటే డిఎల్ మూడి పాయింట్ ఇప్పుడు రాసుకోవచ్చు. ఏంటిదంటే, ప్రార్థించి వాక్యం ధ్యానించేటోడు పాపం చేయలేడు, పాపం చేసేటోడు ప్రార్థించి వాక్యం ధ్యానించలేడు. ఇది హార్ట్ ఆఫ్ ద కొటేషన్. ప్రార్థించేటోడు పాపం చేయలేడు, పాపం చేసేటోడు ప్రార్థన చేయలేడు. ఇది దయచేసి గుర్తుంచుకోండి, అవకాశం ఉంటే రాసి కూడా పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడున్న న్యాయాధిపతులందరూ కూడా ఆత్మపూర్ణులయ్యి వాడబడినంత మాత్రాన వీళ్ళందరూ ఏమి నీతిమంతులు కాదండి, గుర్తుంచుకోండి. ఎందుకనంటే దేవుడు నీకు కొన్ని టాలెంట్స్ ఇచ్చి నువ్వు వాడబడినంత మాత్రాన యు మే నాట్ బి ఎ రైచియస్ పర్సన్. ఎందుకు ఈ విషయం ఈ యూత్ మీటింగ్ లో నేను చెప్పాలి? ఎందుకనంటే చాలా మంది ఇందులో కూర్చున్న యవనస్తులు
పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు మీరు 100% అన్యులను వెతకరని నాకు బాగా తెలుసు. నాన్ క్రిస్టియన్స్ కి అసలు ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు బహుశా ఇందులో లేరని అనుకుంటున్నారు. కొంతమంది బహుశా చాటింగ్ చేస్తే చేయొచ్చేమో. దట్ మే బి సమ్ ప్రైవేట్ థింగ్, ఐ షుడెంట్ డిస్కస్ ఓవర్ హియర్. ఎనీవే, పెళ్లి వరకు వచ్చేసరికి యూ విల్ నాట్ టేక్ ఎ డిసిషన్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ నాన్ క్రిస్టియన్. క్రిస్టియన్సే కావాలనుకుంటారు, క్రిస్టియన్సే ఉండాలి అనుకుంటారు. క్రిస్టియన్ అయినంత మాత్రాన దేవుని చిత్తం కాకపోతే దట్ ఈస్ అ బిగ్ మిస్టేక్. అయ్యో ఆ వ్యక్తి చాలా ప్రేయర్ఫుల్ అండి, మేబీ he might be prayerful or she might be prayerful, but if she or he is not in the will of God for you, then they become an unnecessary tool. ఒకవేళ ప్రేయర్ఫుల్ వ్యక్తి దేవుని చిత్తంలో నీ కోసం చేయబడిన వ్యక్తి కాకపోతే నీ ప్రక్కటెంక అవ్వదు, ప్రక్కలో బల్లెం పోటు అవుతుంది, జాగ్రత్త. కాబట్టి ఆ వ్యక్తి నీకు ఇబ్బందికరమైన వ్యక్తి కావచ్చు. అయ్యో లేదండి ఆ వ్యక్తి పాస్టర్ పిల్లలండి, వాళ్ళు అవి ఉండొచ్చు, కానీ దేవుని చిత్తంలో లేకపోతే దట్స్ అ ప్రాబ్లం. అయ్యో అసలు అన్న ఎంత అద్భుతమైన వాక్యం చెప్తాడు తెలుసా, అసలు ఆ యొక్కయ్య ఎంత చక్కగా ఆత్మీయంగా పాటలు పాడుతుంది తెలుసా, అసలు ఆ సిస్టర్ ఎంత చక్కగా సండే స్కూల్ తీసుకుంటారు తెలుసా. ఆమె మంచి సండే స్కూల్ టీచర్ అయి ఉండొచ్చు, ఆయన మంచి మ్యూజిషియన్ అయి ఉండొచ్చు, బాగా దయగలిగి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. కానీ దేవుని చిత్తంలో ఆ వ్యక్తి నీ కొరకు చేయబడిన వ్యక్తి కాకపోతే యూ విల్ ఫేస్ 100% ప్రాబ్లం. కాబట్టి బీ వెరీ కేర్ఫుల్. దేవుని చిత్తంలో వివాహాలు చేసుకోవాలి, కానీ టాలెంట్స్ చూసి, భక్తిని చూసి, వీటిని చూసి దయచేసి మోసపోకూడదని ఇప్పుడే సవినయంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జడ్జెస్ లో కొంతమంది అటువంటి జడ్జెస్ ఉన్నారు. దే హ్యాడ్ టాలెంట్స్. గాడిద పచ్చి దౌడ ఎముక ఎంత సైజు ఉంటదండి, నా మోచేయిలో సగం ఉంటది కావచ్చు. పచ్చి దౌడ ఎముక ఎట్లుంటదంటే ఇట్ ఈస్ స్లిప్పరీ, అది స్లిప్ అయిపోతుంది, పట్టు సరిగా దొరకదు. ఇప్పుడు ఒక కర్రతో కొట్టాలంటే కర్ర కొంచెం మోచే కంటే పెద్దగా ఉంది అనుకోండి, దెబ్బలు తినేటోళ్ళకి ఎక్కువ దెబ్బ తాకుతుంది, కొట్టేటోనికి పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు. కానీ కర్ర చిన్నగా అయింది అనుకోండి, దెబ్బ తినేటోడికి దెబ్బ తక్కువ తాకుతుంది, కొట్టేటోడికి మాత్రం ఎక్కువ పెయిన్ఫుల్ ఉంటది. ఒక 40 మంది విద్యార్థులను ఒక టీచర్ చిన్న కట్టెపుల్లతో కొట్టింది అనుకోండి, ఖచ్చితంగా ఇంటికి పోయేటప్పుడు ఆ టీచర్ జెండు బాంబు రాసుకొని పోవాలి చేయికి. ఎందుకనంటే దెబ్బలు తిన్న పిల్లలకి ఎక్కువ దెబ్బ తాకదు, కానీ టీచర్ కి మాత్రం బాగా చేయి నొప్పి పెట్టడం ఖాయం. సేమ్ శాంసన్ పచ్చి దౌడ ఎముకతోని, హీ హ్యాడ్ నో వెపన్ ఇన్ హిస్ హ్యాండ్, ఏ ఆయుధం ఆయన దగ్గర లేదు. గాడిద పచ్చి దౌడ ఎముకతో ఏం చేసిండంట, 1000 మందిని కొట్టిండంట. 1000 మంది అంటే ఎన్నిసార్లు స్లిప్ అయ్యి ఉంటది. మళ్ళీ వచ్చేటోళ్ళందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి కదా. ఎంత అద్భుతమైన టాలెంట్ ఉంది. బట్ ఇజ్రాయెల్ రక్షించిండు, బట్ స్టిల్ హీ ఈజ్ నాట్ ఎ రైచియస్ పర్సన్. ఈరోజు టాలెంట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు స్వస్థపరిచేటోళ్ళు అయి ఉండొచ్చు, అద్భుతమైన మెసేజ్ అల్లాడిచ్చేటోళ్ళు అయి ఉండొచ్చు. ఆ అక్కను చూడగానే సండే స్కూల్ పిల్లలంతా కేరితలు కొట్టి స్లాబ్ కతికే అంత భయంకరంగా ఎగరొచ్చు, దూకొచ్చు, అసలు ఫుల్గా ఉండొచ్చు. బట్ స్టిల్ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ ఎ రైచియస్ పర్సన్, దెన్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎందుకు ఈ విషయాన్ని ఇంత నొక్కి ఒక్కానిచ్చి చెప్తున్నానంటే, నెవర్ జడ్జ్ అ పర్సన్ అకార్డింగ్ టు హిస్ టాలెంట్ ఆఫ్ ప్రీచింగ్, టాలెంట్ ఆఫ్ సింగింగ్, టాలెంట్ ఆఫ్ సండే స్కూల్ హ్యాండిలింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. కానీ ఒక్కటి కన్సిడర్ చేయొచ్చు, ప్రార్థన. కానీ ప్రార్థన అంటే ఏదో జనాలకు కనిపించేటట్టు ప్రేయర్ చేసేటోళ్ళు ఉంటారు. కొంతమంది స్పెషల్ మీటింగ్స్ అప్పుడు వ్యక్తిగత ప్రార్థన బాగా చేస్తుంటారు. అప్పుడు చూసేటోళ్ళు, అమ్మాయి బ్రదర్ ఎంత గొప్ప ప్రార్థన. మీటింగ్లప్పుడు అందరు చూసేటప్పుడు ఓపెన్ ఎయిర్కి ఏదో వేరే ఊరికి పోయినప్పుడు ఉదయాన్నే చాలా మంచి ప్రేయర్ చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగత జీవితంలో ఆ ప్రార్థన ఉండాలి. ఇంకోటి, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉండేటోళ్ళు దేవునికి కనిపిస్తారు, మనుషులకు తక్కువ కనిపిస్తారు, దేవునికి ఎక్కువ కనిపిస్తారు. సో మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే గాడ్స్ విల్. ఏ పర్సన్ ని చూస్ చేసుకోవాలన్నా కూడా గాడ్స్ విల్ ఈజ్ వెరీ మచ్ ప్రైమరీ. సరే, ఇక నేను ఈరోజు ఇందులో మన జడ్జెస్ అనే బుక్ లో మనము కాన్సన్ట్రేట్ చేయాల్సిన లెసన్స్ చాలా ఉన్నాయి. అనగా
దేవుడు ఎన్ని మెసేజెస్, న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు ఎన్ని మెసేజెస్ పంపినాడు? న్యాయాధిపతుల గ్రంథంలో మొత్తం ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి? న్యాయాధిపతి గ్రంథంలో ఎంతమంది రాజులు ఇజ్రాయెల్తో పోట్లాడినారు? ఎన్ని రాజ్యాలు ఇజ్రాయెల్తో పోట్లాడినారు? ఎన్ని రాజ్యాలను పోట్లాడకుండా, యుద్ధం ఏం చేయకుండా ఇజ్రాయేలును వదిలేసినారు? ఎన్ని రకాల విగ్రహాలకు ఈ యొక్క ఇజ్రాయేలీలు పూజించినారు? ఇన్ని పాయింట్స్, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క పాయింట్ లో మనకు ఒక గొప్ప మెసేజ్ ఉన్నది. ఈ రోజుల్లో ప్రస్తుత జీవితాలకు మనం అప్లై చేసుకునే అంత మంచి మంచి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మరి మొత్తం లెసన్స్ అయిపోయే వరకు ఎన్ని వీక్స్ అయితే మనము స్టడీ చేస్తామో, మరి అన్ని వీక్స్, అది 4 వీక్సే కావచ్చు, ఇంకా ఎక్కువే కావచ్చు, మరి అన్ని వీక్స్ మీరు దయచేసి మంచి నోట్స్ మెయింటైన్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంతమంది క్యామ్ ఆన్ చేయకుండా కూడా బుక్స్ అండ్ పెన్స్ తో రెడీగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఇప్పుడు దానికి న్యాయం చేస్తానంటే, అయితే ఈరోజు మనం ఒకటి చూసుకుందాం. అంటే ఇన్ని పాయింట్స్ లో ఈరోజు ఒక పాయింట్, హౌ మెనీ టూల్స్ వర్ యూజ్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ జడ్జెస్. రాసుకోండి, హౌ మెనీ టూల్స్ వర్ యూజ్డ్. టూల్స్ అంటున్నాను, ఐఎమ్ నాట్ యూజింగ్ ద వర్డ్ వెపన్ బికాస్ దే హ్యాడ్ నో వెపన్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. దే యూజ్ సింపుల్ టూల్స్ యాజ్ వెపన్స్. నేను ఉపకరణములనే మాట అంటున్నానే కానీ ఆయుధాలు అంటట్లే. ఎందుకు అని అంటే వాళ్ళ ఆయుధాలు పాపం వాళ్ళ దగ్గర లేవు. ఎందుకు లేవు కూడా తర్వాత నేను మరి చూపిస్తాను మీకు. అయితే ఎన్ని టూల్స్, ఎన్ని ఉపకరణములను వాళ్ళు వాడినారు అన్నది ఈరోజు మరి దయచేసి మనము చూసుకుందాం. దయచేసి నేను చెప్తా ఉంటాను, ఒక్కొక్కరు దయచేసి చదవండి. చదివిన తర్వాత విల్ హ్యావ్ ఎ డీటెయిల్ discussion about it, but not much time because we are already we are done with the time, I think. Fine. ఒకళ్ళు నేను ఫస్ట్ రెఫరెన్స్ చెప్తాను, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టకటక చదివితే బాగుంటది అనుకుంటాను. జడ్జెస్ చాప్టర్ 3 వర్స్ 30. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు 31 వర్స్ 31, తెలుగు బైబిల్ ఉన్న వాళ్ళు వర్స్ 30. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 30వ వచనం ఒకళ్ళు చదవండి. దెన్ జడ్జెస్ చాప్టర్ 4 వర్స్ 21 రాసుకుంటున్నారు కదా. జడ్జెస్ చాప్టర్ 4 వర్స్ 21. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్స్ చదవండి. అందరూ ఒకలే అన్ని వర్సెస్ కాకుండా, ఎందుకంటే ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి వెరీ యాక్టివ్ ఇన్ పార్టిసిపేటింగ్. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 21వ వచనం. తర్వాత జడ్జెస్ చాప్టర్ 2 వర్స్ 20. సారీ, జడ్జెస్ చాప్టర్ 7 వర్స్ 20. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 20వ వచనం. దెన్ జడ్జెస్ చాప్టర్ 9 వర్స్ 53. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 53వ వచనం. దెన్ జడ్జెస్ చాప్టర్ 15 వర్స్ 15. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం. బహుశా అన్ని వర్సెస్ బహుశా మీరు రాసుకున్నారు అనుకుంటాను. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఒక వర్స్ మీరు చదివాక మళ్ళీ మీరు చదవకండి, ఇంకొకరికి అవకాశం ఇవ్వండి. దయచేసి చదవండి. జడ్జెస్ చాప్టర్ 3 వర్స్ 31 ఇన్ ఇంగ్లీష్ బైబిల్, 30వ వచనం తెలుగు బైబిల్. ఎవరు రెడీ ఉంటే వాళ్ళు చదవండి. After Ahud came Shamgar, son of Anath, who struck down 600 Philistines with an ox goad. He too saved Israel. Thank you, Nala. You underline the word ox goad. మునికోల కర్ర అని ఉంటది అక్కడ. ఆ మునికోల కర్ర అన్నది అండర్లైన్ చేయండి. మీ దగ్గర డైరీ కానీ బుక్ కానీ ఉంటే నెంబర్ 1 మునికోల కర్ర అని రాసుకొని పెట్టుకోండి. దట్ వుడ్ బి వెరీ మచ్ యూస్ఫుల్. నెక్స్ట్ జడ్జెస్ చాప్టర్ 4 వర్స్ 21 ఒక రెడీగా ఉన్నారనుకుంటా, తీసి చదవండి. న్యాయాధిపతులు 4:21. Then Jael, Heber's wife, took a nail of the tent and took an hammer in her hand and went softly unto him and smote the nail into his temples and fastened it into the ground, for he was fast asleep and weary, so he died. Thank you very much. So please underline the word tent nail or tent peg. If it is old English, tent peg, and if it is modern English, then you underline the word tent nail or nail of the tent. గుడారపు మేకు అన్నది మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇంకొక వచనం రెడీగా ఉన్నారనుకుంటా, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 20వ వచనం. And they stood every man in his place around
above the camp, and all the host ran and cried and flew. Maybe you can read verse 21 too. Let me check. Maybe in English, I think it's in the verse 19. In Telugu, it's 20. So Gideon went in and prepared a young goat and an unleavened bread from the ephah of flour. The meat he put into a basket, and he put the broth. No, sorry, I'm very sorry, ma. Please, Judges chapter 7, verse 19. I want you to read. Perhaps I don't think you're reading. So Gideon and 100 men that were with him came into the outside of the camp in the beginning of the middle watch, and they had but newly set the watch, and they blew the trumpets and brake the pitchers that were in their hands. Thank you very much. Please underline the words trumpets, pitchers, and torches. దివిటీలు, కుండలు, బూరలు మూడిటిని దయచేసి మీరు అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాలని ఆశపడతా ఉన్నాను. బహుశా మీలో చాలా మంది ముందే అండర్లైన్ చేసుకున్నారు అనుకుంటాను. యు ఆర్ వెల్ అడ్వాన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ట్రంపెట్స్, పిచర్స్ అండ్ టార్చెస్. దివిటీలు, కుండలు, తర్వాత బూరలు. Underline these three and you can also write them in your book. Next verse ready kunnarama, Judges chapter 9 verse 53. The woman dropped an uppermost stone on his head and cracked his skull. Very good, thank you very much, ma. I'm very happy both brothers and sisters are actively participating. I'm happy for that. And you can ఇప్పుడు మీరు చెప్పగలరా which word has to be underlined? తిరుగటి మీద రాతి. Very good, brother. Thank you. తిరుగటి రాతిని అండర్లైన్ చేసుకొని మిల్ స్టోన్ ఆర్ మైల్ స్టోన్, నాట్ మైల్ స్టోన్, ఐ థింక్ మిల్ స్టోన్. యు అండర్లైన్ ద వర్డ్ మిల్ స్టోన్. తిరుగటి రాయిని అండర్లైన్ చేసుకోండి. అండ్ ద లాస్ట్ వర్స్, జడ్జెస్ చాప్టర్ 15 verse 15. న్యాయాధిపతులు 15:15. చివరి వచ్చిన కాబట్టి దయచేసి ఎవరైనా తెలుగులో చదివే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చిన్న ఆశ. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ చదవాలి, నో ప్రాబ్లం. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు ఆల్రెడీ అండర్లైనింగ్ అయిపోయింది అనుకుంటాను. గాడిద, పచ్చి దవడ ఎముక. మొత్తం ఎన్ని వచ్చినాయండి మనకు? 1 2 3 4 5. ఓకే, 5 వర్సెస్ నుంచి 8 ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి ప్రస్తుతానికి. అందరికి 8 వచ్చినాయి కదా. 8 రాలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేసిన సైన్ పెట్టండి. దాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది, నేను మళ్ళీ రిపీట్ చేయడానికి. 8 వచ్చినట్లయితే థమ్స్ అప్ సైన్ పెట్టండి చాట్ లో. 8 వచ్చిన వాళ్ళందరూ థమ్స్ అప్. థ్యాంక్ యూ వినయ్. వినయ్ లాగానే థమ్స్ అప్ పెట్టండి ఒకవేళ మీకు అభ్యంతరం ఏం లేకపోతే. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. 8 instruments, 5 verses and 8 instruments. 5 references. So we'll concentrate on the first one, the ox goad. ములుకోల కర్ర లేదా ముల్లుగర్ర. అయితే ఇప్పుడు చాలా మందికి ట్రాక్టర్ తెలుసు కానీ ఎడ్ల బండ్లు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మీ దగ్గర మీకు కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. ఈ ఎడ్లను కొడితే పోయిన దానికంటే కూడా చాలా సింపుల్ గా ఒక పని చేస్తారు. ఏంటిదంటే ముల్లుగర్ర అని ఉంటది. దాన్ని ములుకోల కర్ర అంటారు, ముల్లుగర్ర అంటారు. ఈ ఎడ్లు పోతున్నప్పుడు ఎడ్ల మధ్య మీద కూర్చునేటోడు కొంచెం ఎడ్లు కాస్త సోమరిగా కాస్త నెమ్మది. నా వాయిస్ నాకు రీసౌండ్ వస్తుందా? ఎవరన్నా మైక్ ఆన్ చేశారండి? ఓకే, ఫైన్. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే దయచేసి తెలియజేయండి. ఫైన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ముళ్ళు కర్రతోని వెనక నుంచి పొడిస్తే వెంటనే అది కొంచెం స్పీడ్ అందుకుంటది. ఇప్పుడు బండి స్లోగా పోతుంది, ఏం చేస్తారండి? 4th gear లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్సలేటర్ పెంచుతారు, అవునా? ఎక్సలేటర్ పెంచగానే ఏమవుతుంది? వెంటనే స్పీడ్ పెరిగిపోతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ అన్ ఎక్సలేటర్ అన్నట్టు. ఏది? ముళ్ళుగర్ర, మునుకోల కర్ర. ఎడ్ల బండి డ్రైవర్ కి ఇట్స్ లైక్ అన్ ఎక్సలేటర్. ముళ్ళుగర్ర తీసి ఎద్దు వెనకాల పొడిస్తే వెంటనే అది ఏమైనా కుచ్చుకొని వెంటనే ఇక ఫాస్ట్ గా వెళ్ళిపోవడం మొదలు పెడుతుంది. ఎంత ఫాస్ట్ వెళ్ళినా కూడా ఒక 7-8 స్పీడ్ కంటే ఎక్కువ ఏమి వెళ్ళదండి.
కాబట్టి ఈ యొక్క ఆ మాత్రం ఫాస్ట్ వెళ్ళడం కూడా ఆ రోజుల్లో గొప్ప. ఈ ముళ్ళు కర్ర అయితే కొంతమంది ఎటువంటి వాళ్ళు ఉంటారంటే ముళ్ళుగర్ర లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ పొడుస్తూ ఉంటారు. మనలోనే ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు. కొంతమందికి చెప్తుండగానే ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే అబ్బా కరెక్ట్ చెప్పిండు చర్య అన్న, ఆమె విషయమే చెప్తుండ్రా, ఆయన విషయమే చెప్తుండ్రా అనుకుంటా. దయచేసి అట్లా మాత్రం అనుకోవద్దు. ఎందుకు అని అంటే వాక్యం చెప్తున్నప్పుడు నాకేమన్నా టచ్ అవుతుందని మనం పరీక్షించుకోవాలి. కానీ మా భార్య కరెక్ట్ ముళ్ళుకర్ర అని భర్తలు అనుకోవద్దు, మా భర్తనే కరెక్ట్ ముళ్ళుకర్ర అని భార్యలు అనుకోవద్దు. ఆ తర్వాత పిల్లలే నాకు ముళ్ళుకర్రగా తయారైందని తల్లిదండ్రులు అనుకోరని నేను అనుకుంటున్నాను. మంచిది. ముళ్ళుకర్ర లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి. వీళ్ళు ఏం చేస్తారంటే నెమ్మది ఉండనియరు, పొడుస్తా ఉంటారు, పొడుస్తా ఉంటారు, దెప్పి పొడుస్తుంటారు. కొంతమంది మాట్లాడితే తల నరికేసినంత బాధ అనిపిస్తుంది. ఒక్క మాటలు ఏం చేస్తారంటే అసలు మనం నోరెత్తకుండా లాక్ చేసి పడేస్తారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా అంటే ముళ్ళు కర్రలు పొడుస్తా ఉంటారు. వాళ్ళని చూసి ఎప్పుడు కూడా బాధపడదు. కొన్నిసార్లు మనమే ఒక ముళ్ళు కర్రలాగా ఉన్నామేమో, మనను ఒక ముళ్ళు కర్రలాగా అందరు భావిస్తున్నారేమో. ముళ్ళు కర్రను ఎవరైనా ఎంటేసుకొని పోతారా? అసలు ఎవరైనా ఎంటేసుకొని పోరు. నో వన్ లైక్స్ ఇట్. నువ్వు ఒక ఆక్స్ గోడ్ అయితే, ఇఫ్ యు ఆర్ అన్ ఆక్స్ గోడ్, నో వన్ లైక్స్ యూ. నువ్వు ముళ్ళుగర్రవైతే నిన్ను ఎవరు ఇష్టపడరు. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే పర్వాలేదు, గాడ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ యూ అండ్ గాడ్ క్యాన్ యూజ్ యూ. ఆ వర్స్లో నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అని అంటే వర్స్ 3 and chapter 3 and verse 30, 31. Shamgar, son of Anath, who killed 600 men of the Philistines with an ox goad. ముళ్ళు కర్రతోనట ఈయన ఏం చేసిండంటే 600 మంది ఫిలిస్తీన్లను చంపిండంట. దేవుడు ఏం వాడుకున్నాడు? ఒక ముళ్ళు కర్రను వాడుకున్నాడు. ఇజంట్ ఇట్ అన్యూజువల్? ఇది అసాధారణమైన పని కాదా? ఇంకొకటి, ముళ్ళు కర్ర ఏమన్నా బలమైన వెపన? ముళ్ళు కర్ర ఏమన్నా బలమైన వెపన? నో, నెవర్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్ట్రాంగ్, బట్ స్టిల్ గాడ్ యూజ్డ్ ఇట్. నువ్వు కూడా బలహీనుడు అని, ముళ్ళు కర్ర లాంటోడు అని, దేనికి పనికిరావని, ఎడ్ల బండి లాంటి స్లో విషయాలకే పనికొస్తావు. కానీ పెద్ద గొప్ప యుద్ధాలు చేయడానికి పెద్ద పెద్ద పనులకు పనికిరావని నీ మనస్సాక్షి నిన్ను బాగా నిరుత్సాహపరుస్తుందేమో. ఈరోజు యూత్ మీటింగ్ లో కూర్చున్నా, నిన్ను మీ భార్య ఊకే పొడుస్తా ఉన్నదేమో, నువ్వు దేనికి చేత కావాయా, నువ్వు అసలు ఏ పని చేసినా కూడా అంత ఫ్లాప్ అని మీ ఆమె నిన్ను అంటుందేమో, మీ ఆయన నిన్ను అంటున్నాడేమో. లాక్డౌన్ లో వాళ్ళందరూ ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చొని నీకు మాత్రం పని నడుస్తా ఉంటే నువ్వు ఇంత పని చేస్తున్నా, ఏం పని చేస్తున్నావు, ఇంట్లో నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో. బట్ స్టిల్ గాడ్ క్యాన్ యూజ్ యూ, గాడ్ క్యాన్ డూ మిరాకిల్స్. దేవుడు నిన్ను వాడుకోగలడు. ముళ్ళుకర్ర బలహీనమైంది, దానితోని ఈ యొక్క షంగరు అనే న్యాయాధిపతి 600 ఫిలిస్తీన్లను ఓడించినాడట. చివర్లో నేను అసలు వీళ్ళు ఎందుకు ఇవి ఉపయోగించారో చివర్లో నేను చెప్తాను. అది కూడా టైం ఉంటేనే చెప్తాను, లేకపోతే నెక్స్ట్ చెప్తాను. ఇక నెక్స్ట్ నేను ఇంకొకటి చేయాలి కదా. న్యాయాధిపతి 4వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ ఉపయోగించింది గుడారపు మేకు. గుడారపు మేకుతో సిసెరా అనే ఒక సైన్యాధిపతిని హేబేరు భార్య అయిన యాయేలు ఆయన కణతల్లోకి అంటే నొసట్లోకి దించి కొట్టిందంట. గుడారాన్ని దిగగొట్టాల్సిన ఆమె ఏం చేసింది? వీడిని భూమిలోకి దిగగొట్టింది. ఎవరిని? సిసెరా అనేటువంటి వాడు. బతికున్న రోజు ఇజ్రాయేలుకు నెమ్మది ఉండనీలే. వాడితో ఎంత పెద్ద యుద్ధం చేస్తే చచ్చిపోతాడో అని వీళ్ళందరూ అనుకుంటారు. కానీ ఒక ఆడ మనిషి ఒక గుడారపు మేకు తీసుకొని కణతలోకి దిగగొట్టింది. అయితే ఇప్పుడు జరిగిన సందర్భం మనకు టోటల్లీ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన కాంటెక్స్ట్ ప్రకారం గుడారపు మేకు, అసలు ఈ గుడారపు మేకుతో ఒక సైన్యాధిపతితో యుద్ధం చేసి వాడిని ఓడించి చంపడానికి అవకాశం ఉందా? ఒక దేశమే పారిపోవడానికి ఒక గుడారపు మేకు ఉపయోగపడుతుందా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఒక్క కత్తితో ఈ రోజు ఎన్నో యుద్ధ ట్యాంకులు ఉన్నా కూడా యుద్ధాలు ఆగట్లేవు. ఆ దేశానికి అంత యుద్ధము సామాగ్రి ఉందిరా, దాంతో ఎందుకు పెట్టుకోవాలని ఎవడు వెనకపోవట్లేదు. యుద్ధానికి కయ్యానికి కాలు దూకుంటూ వస్తా ఉన్నా ఈ రోజుల్లో.
ఒక్క గుడారపు మేకుతోని ఒక దేశమే పారిపోయిందంట. కనాను యబీన్ అనే రాజు ఆయన సైనికుడు సిసెరా ఒక గుడారపు మేకుతో పోరాడితే దేశమే పారిపోయి వెళ్ళిపోయింది. ఇజంట్ ఇట్ అన్యూజువల్? ఎస్ ఇట్ ఈస్. గుడారపు మేకంత, దాని బతుకెంతండి. ఈ గుడారపు మేకు దేనికి గుర్తు అని అంటే, కొంతమంది ఉంటారు ఎట్లాంటి వాళ్ళు అంటే గుడారపు మేకు లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళని గుడారము పాతడానికి తప్పించి పెద్ద పెద్ద యుద్ధాలకి పనికిరా. దే ఆర్ యూజ్లెస్ ఫర్ బిగ్ థింగ్స్. నీకు కూడా మీ ఇంటర్వ్యూలో వీల్ కాల్ యూ లేటర్ అన్నప్పుడు బహుశా నీకు కూడా అది అనిపించిందేమో, అరే ఇన్ని ఇంటర్వ్యూలకు వెళ్తుంటే వీల్ కాల్ యూ లేటర్ అంటున్నారు ఏందబ్బా, వీల్ కాల్ యూ సూన్ అంటున్నారు. వీల్ కాల్ యూ సూన్ అంటే మీ అందరు తెలుసు కదా, నాట్ సెలెక్టెడ్ అని అర్థం. కాబట్టి అన్నప్పుడల్లా నువ్వు ఒక గుడారపు మేకులాగా అనిపించినవేమో, నేను దీనికి పనికిరానేమో, ఈ జాబుకు పనికిరానేమో, నేను చదువుకున్న చదువు వేస్ట్ ఏమో, నేను దేనికి పనికిరానేమో, నాకు ఒక పాటగాడిని కాదు, ఒక మాటగాడిని కాదు, మాట్లాడడం చక్కగా రాదు, పాటలు పాడడం చక్కగా రాదు, వాయిద్యాలు వాయించడం రాదు, ప్రసంగం చెప్పడం రాదు, అసలు నాకు ఏది రాదు. ఇక నేను దేనికి ఉపయోగము? చీపురు కట్ట పట్టుకొని ఊడవాలంటే అది సిగ్గాయి, అది కూడా ఊడవనాయి. ఈ విధంగా చాలా మంది నిరుత్సాహపడతా ఉంటారు. బహుశా నువ్వు అట్లున్నవేమో. ఒక గుడారపు మేకును ఒక దేశం పారిపోవడానికి ఉపయోగించుకున్నాడు దేవుడు. యు మైట్ బి ఎ లిటిల్ పర్సన్ ఇన్ యువర్ ఓన్ వ్యూ. మనుషుల దృష్టిలో, నీ దృష్టిలో నువ్వు చాలా చిన్నవాడిగా యు మే లుక్ యాజ్ యు ఆర్ వెరీ మచ్ హెల్ప్లెస్. ఇంకా దానికి తప్పించి వేరే దానికి గుడారపు మేక ఎక్కడ ఉంటది? భూమిలో ఉంటది. వర్షం పడితే దాని చుట్టూ ఏముంటది? బురదలో ఉంటది. అంటే బురదలో దాని మీద ఆ యావ వచ్చి అక్కడనే పెండేస్తే గుడారపు మేక మీద పెండ పడుతుంది. పెండబడే దగ్గర, బురద ఉన్న దగ్గర, దిగువ స్థాయిలో చాలా లోయెస్ట్ ప్లేస్ లో ఉన్నవేమో నీ జీవితంలో. యు మైట్ బి ఈ లాక్డౌన్ లో నీ పరిస్థితి మరీ దారుణంగా అయిపోయిందేమో. బట్ స్టిల్ గాడ్ కెన్ యూజ్ యూ ఫర్ ఎ వెరీ బిగ్ పర్పస్. చాలా ఉన్నత ఉద్దేశం కోసం దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇక వెంటనే నేను నెక్స్ట్ దాని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. టైం కొద్దిగా ఉంది, వీలైతే ఒక 5 minutes తీసుకుంటాను. న్యాయాధిపతులు మరి 7వ అధ్యాయం 20వ వచనం. ఈ వచనాన్ని నేను చదివి సమయాన్ని ఏమి కాలాయపన చేయను, ఆల్రెడీ చదివారు కాబట్టి. అక్కడ ఉన్న 3 విషయాలు, ఒకటి బూరలు, రెండోది కుండలు, మూడోది వచ్చేసి దివిటీలు. ట్రంపెట్స్, పిచర్స్, టార్చెస్. ట్రంపెట్స్ నిన్ను చూడగానే ఏమంటారు జనాలు? అబ్బా వీడొక వాగుడుగాయరా, చాటర్ బాక్స్ రా, వీడొక డబ్బారా, అబ్బా ఈమైతే అది ఏమంటారు, అబ్బా పేరు గుర్తుకు రావట్లేదు నాకు. గొప్పలు చెప్పుకునేటోళ్ళు ఏమంటారు? బీటింగ్ దేర్ ఓన్ డ్రమ్ అంటారు అనుకుంటా. వచ్చిందిరా, గొప్పలు చెప్పుకుంటదిరా, వాడి డప్పు వాడే కొట్టుకుంటారా. ఆమె వచ్చిందంటే ఆమె డప్పు ఆమె కొట్టుకుంటది. అబ్బా గొప్పలు చెప్పుకోవడంలో ఆమె తర్వాతనే, ఆయన తర్వాతనే. అబ్బా వచ్చిండ్రా వీడు, ఊరికే మాట్లాడుతుంటారు. బహుశా కొంతమంది ఇట్లా అంటారు ఉంటారు. ప్రజలు అనేక రకాల వాళ్ళు ఉంటారు. అయితే ఎవ్వరు కూడా దేవుడు ఉపయోగించుకోలేని వాళ్ళు ఎవ్వరు ఉండరు అని న్యాయాధిపతుల గ్రంథంలో మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు గుడారపు మేకును వాడుకున్నాడు, ముల్లుగర, బలహీనమైన ముల్లుగరను వాడుకున్నాడు. ఇక్కడ చూస్తే బూరను వాడుకున్నాడు. బూరను ఎక్కడన్నా యుద్ధంలో వెపన్ గా వాడతారా? ఊదడానికి ఉపయోగిస్తారు, కానీ ఊదగానే ఏమి జనాలు ఏం పారిపోరు కదా. కానీ ఇక్కడ ఊదగానే జనాలు పారిపోయినారట. ఒక విధంగా చెప్పాలంటే మెనీ అ టైమ్స్ ఇజ్రాయలైట్స్ యూజ్ ట్రంపెట్ యాజ్ అ వెపన్ ఇన్స్టెడ్ ఆఫ్ సిగ్నల్ ఆర్ సైరన్. ఒక సైరన్ కు ఉపయోగించకంటే దీన్ని ఒక వెపన్ కు ఉపయోగించినారండి. యెహోషువ ఆయన సైనికులందరూ ఎరికో గోడ చుట్టూ తిరిగి బూరలను ఊదినారు. దాని మీద రీసెర్చ్ కూడా చేసినారు. బూర ఊదితే నిజంగా గోడలు పగులుతాయి అన్నది యూట్యూబ్ లో మీరు యూ కెన్ సీ దట్ వీడియో. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే యూజ్ దిస్ యాజ్ అ వెపన్. అసలు బూరతోనే ఏమన్నా చేయొచ్చా? క్యాన్ వి ఓవర్కమ్ ఎనిమీ జస్ట్ బై సౌండింగ్ అ ట్రంపెట్? ఇంపాసిబుల్. ట్రంపెట్ యుద్ధంలో యూజ్ చేస్తారు కదా బ్రదర్, 100%. ఎట్లా యూజ్ చేస్తారు? మన సైనికులను అలర్ట్ చేయడానికి
మన వాళ్ళకి సైరంగా సిగ్నల్ గా యూజ్ చేస్తాం, అంతేగాని వేరే వాళ్ళు భయపడి ఏం పారిపోరు బూర ఊదగానే. అట్లంటే ఎవరి ప్రాణాలు కూడా పోనవసరం లేదు, జస్ట్ బూరలు ఊదుకుంటే కూర్చోవచ్చు. బట్ హియర్ ట్రంపెట్ వాజ్ యూజ్డ్ టు స్కాటర్ ద ఎనిమీ. శత్రువుని చెదరగొట్టడానికి ఒక బూరను వాడాడు. ఎవరు? గిడియోను. 100 మంది బూరలు పట్టుకున్నారు, 100 మంది కుండలు పట్టుకున్నారు, 100 మంది దివిటీలు పట్టుకున్నారు. దట్స్ ఇట్. గాడ్ డిడ్ దట్ వార్. గాడ్ వేజ్డ్ దట్ వార్ విత్ ద ఎనిమీస్. నువ్వు ఒక ట్రంపెట్వే కావచ్చు, నీకు బాగా మాటలు వస్తాయి కావచ్చు, మాటలకు తప్పించి నువ్వు దేనికి పనికి రావురా అని నిన్ను అంటురా. నన్ను కూడా అన్నారు చాలా మంది, ఒరే నువ్వు మాటలకు తప్పించి దేనికి పనికి రావురా అని అన్నారు. కానీ ఒక వాక్యము నాకు బాగా ఆదరించింది. ఏంటిదంటే, ఒకటి నోటి ఫలం ద్వారా వాడు బతుకుతాడని. నేను టీచింగ్ జాబ్ చేశాను. టీచింగ్ చేస్తున్న రోజుల్లోనే ప్రీచింగ్ కూడా చేస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఏ ఫలం అనుభవిస్తున్నా? నోటి ఫలం. నాకు ఇన్కమ్ ఎట్లొచ్చింది? నేను మాట్లాడడాన్ని బట్టి. దట్స్ ఇట్. ఐదర్ టీచింగ్ ఆర్ ప్రీచింగ్. అంటే నేను మాట్లాడడమే, ఓన్లీ మాట్లాడడమే. బట్ విత్ దట్, believe me, I earned lakhs of rupees just with my words. కానీ గుర్తుంచుకోండి, రక్షించబడి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి దేవుని చిత్తంలోకి వచ్చినాక ఈ యొక్క నోటి ఫలం అనేది ఉపయోగపడ్డారు. అంతవరకు ఏమన్నారంటే వృత్త వాగుడుగా అని చెప్పారు. కానీ ఎప్పుడైతే దేవునికి లోబడి దేవునికి సమర్పించుకున్నా అప్పుడు ఈ వాగుడుకాయ కాస్త నోరు తెరిస్తే డబ్బులు రావడం మొదలుపెట్టినాయి. ఎదుగో దేవుడు నేను గొప్ప వాటికి ఉపయోగించుకుంటాడు. నువ్వు వాగుడుకాయగా ఎప్పుడేముండవు. దేవుడు నీ మాట్లాడితే నీకు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా నేనంత విలువ మాట్లాడతాడు. కొన్నిసార్లు నువ్వు మాట్లాడితే గొడవలు ఆగిపోవచ్చు, పెద్ద పెద్ద యుద్ధాలు ఆగిపోవచ్చు. గొప్ప అని చెప్పట్లేను. భార్య భర్తలు పొట్లాడుకొని వాళ్ళు విడిపోయే ఆలోచన ఉన్నప్పుడు కూడా దేవుడు కొన్ని మాటలు నా నోట్లో పెట్టినప్పుడు వాళ్ళు విడిపోయటం కలిసిపోయినారు. గొప్ప నాది కాదు, దేవుంది. కానీ అల్పుడిని, వేస్ట్ ఫెలో నన్ను వాడుకున్నాడు దేవుడు. సో నీ స్వరాన్ని దేవుడు దీవిస్తాడు, నీ నోటి మాటలను దేవుడు దీవిస్తాడు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవునికి సమర్పించుకుంటే గొప్పగా వాడుకుంటాడు. ఫాస్ట్ గా చెప్పేసుకున్నాం. రెండోది కుండలు. కుండ ఏంటిది? కావాలి నింపండి. కొంతమంది కొంతమంది ఎట్లాంటి వాళ్ళు ఉంటారని అంటే అన్ని నాకే కావాలి. అయితే స్వార్థపరులు ఉంటారు. అన్ని నాకే కావాలి, నింపండి, నాకే కావాలి. ఎంత వచ్చినా కూడా తృప్తి చాలదు. కానీ దేవుడు అటువంటి వాళ్ళని కూడా వాడుకుంటాడు. ఎట్లా వాడుకుంటాడు? ఎవరైనా చెప్పగలరా? సరే, టైం తక్కువ ఉంది కాబట్టి పగలగొట్టి వాడుకుంటాడు. గుర్తుంచుకోండి. ఎట్లా వాడుకుంటాడట? కుండను పగలగొట్టి. గిద్యోను ఏం చేసినారు? 100 కుండలు పగలగొట్టినారు. అది చేసిన కుమ్మరాయన ఉంటే గిద్యోనుతో గొడవ పడేటోడేమో కానీ మొత్తానికైతే యుద్ధంలో ఏం చేసినాడట? 100 కుండలు పగలగొట్టినాడట. కుండను పగలగొట్టి హీ విల్ చేంజ్ ద క్యారెక్టర్. గాడ్ విల్ చేంజ్ ద క్యారెక్టర్. ఒక పాట నాకు చాలా ఇష్టం. పిడి సుందరరావు గారు మనుషులు కట్టినారు. సమాజ స్థాపనకై చట్టమా, దానికి కావలసిన రాతుపాకి గొట్టమా, చట్టంతో దేహ శిక్ష వేస్తే మనిషి మారడు, తుపాకీని ఎక్కు పెడితే మనిషి మనసు మారదు, కత్తి కర్ర బట్టలేదు, యేసు దేవుడు సకల శాస్త్రాలను అధిగమించే చూడనే పాట ఉంటది. అంటే ఈరోజు చట్టం ఉంది, దాన్ని బట్టి ఆ దేశ శిక్షను బట్టి ఎవరు మారట్లే. తుపాకీ ఉంది, దాంతో ఎవడు మనసు మారట్లే. గాడ్ విల్ నాట్ కిల్ ద పర్సన్, బట్ గాడ్ విల్ కిల్ ద ఈవిల్ క్యారెక్టర్. ఎవడన్నా చేయగలడా? మనిషి దమ్మున్నాడు. ఏ గొప్ప దేశం, మేము ఈరోజు చాలా గ్రేట్ కంట్రీ, టాప్ కంట్రీ, తోప్ కంట్రీ అని చెప్పుకునే ఈ కంట్రీస్ లో ఎవడైనా తుపాకీని చూపించి మేము గ్రేట్ కంట్రీ, డబ్బును చూపించి, మనీ పవర్, మిలిటరీ పవర్ ఉంది కానీ యుద్ధం చేయడానికి బలమైన దేశాలే కానీ సమాధానం క్రియేట్ చేసేయడానికి బలం ఉన్న దేశం ఒక్కటి కూడా లేదు. మనస్సును మార్చగలిగేది కేవలం యేసయ్య మాత్రమే. చెడ్డ గుణాన్ని పగలగొట్టి, ఆ కుండను పగలగొట్టి వాడుకోగలడు. గాడ్ కెన్ చేంజ్ యువర్ క్యారెక్టర్. పెళ్లి దేవుని చిత్తంలో చేసుకోవాలని చాలా రోజులు వెయిట్ చేసిన దేవుడు ఒక అమ్మాయి విషయం మాట్లాడినాడు. ఇది నిజంగా నీ చిత్తం అయితే మా అమ్మ నాన్న, మా డాడీ ఒక సంబంధం చెప్పేటోడు, మా మమ్మీ ఒక సంబంధం డాడీ మమ్మీకి అసలు సమాధానం లేదు.
ఇద్దరు పరస్పరంగా వ్యతిరేకమైన వ్యక్తులను చూసేవాళ్ళు. నిజంగా ఈ అమ్మాయి విషయం నీ చిత్తం అయితే దేవా మా మమ్మీ డాడీకి ఏక మనసు ఇవ్వు అని అన్నా. టక్కున ఏక మనసు వచ్చింది. ఇద్దరు అమ్మాయిని చేసుకుంటారు. నాకు గుండెలో రైలు పరిగెత్తింది, ఎందుకంటే ముందు నాకు ఇష్టం లేదు కాబట్టి. ఐ నెవర్ థాట్ ఆఫ్ దట్. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, నేను చేసుకోనని బలంగా ఫిక్స్ అయినా. కానీ నేను ఒక మాట అన్నయ్యా, ఇది నీ చిత్తం అని వాక్యం ద్వారా మాట్లాడినావు, పరిస్థితుల ద్వారా మాట్లాడినావు, ఇంకా చాలా విధాలుగా మాట్లాడినా నేను ఇప్పుడు చెప్పలేను, టైం లేదు. అయితే ఇన్ని అయినా కూడా నా మనసులో అంటే ఇష్టం లేదు, నేను చేసుకోను. కానీ నువ్వు ఈ దగ్గర ఒక గుణం ఉంది, ఏంటిదంటే నా మనస్సును మార్చగలిగిన శక్తి ఎవ్వరికి లేదు, నాకైతే అసలే లేదు, నువ్వు చేయగలవు అని అన్నాను. ఆల్ నైట్ ప్రేయర్ లో కూర్చున్నాను. రాత్రి 2ంటికి దేవుడు నా మనస్సు మార్చినాడు. ఆ అమ్మాయి పట్ల ప్రేమ పోసినాడు. ఉదయం వచ్చి ఓకే చెప్పినాను. ఆగస్టు 4వ తారీఖు నాకు పెళ్లి చూపులు అయినాయి. ఆగస్టు 15కి నాకు పెళ్లి అయిపోయింది. 2016 ఆగస్ట్ 15, విత్ ఇన్ 10 days లోనే పెళ్లి అయిపోయింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అనంటే, గాడ్ క్యాన్ చేంజ్ యువర్ థాట్స్, గాడ్ క్యాన్ చేంజ్ యువర్ వే ఆఫ్ థింకింగ్, గాడ్ క్యాన్ చేంజ్ యువర్ క్యారెక్టర్. ఇది దేవునికే సాధ్యం, ఇంకెవ్వరికి సాధ్యం కాదు. తర్వాత దివిటీలు దేని గుర్తు? మంట. కొంతమంది కోపిస్తులు ఉంటారు, పాపం వాళ్ళ గుణాన్ని మార్చుకోలేదు. ఒక్క పాయింట్ వచ్చిందంటే చాలు, ఆ పాయింట్ చాలు, వాళ్ళు ఆ రోజంతా ఉతికి ఆరేసి తోమి అరగొట్టి అవతలేయడానికి. ఇక ఒక్క పాయింట్ దొరికితే దాని మీద రోజంతా ఆడుకుంటారు అవతల వ్యక్తిని. వీళ్ళెవరు? కోపిస్టులు. సింగిల్ పాయింట్ చాలు వీళ్ళకు, ఫుల్ మీల్స్ అయిపోతాయి అన్నట్టు. అయితే ఇటువంటి కోపిస్టులను కూడా దేవుడు వాడుకుంటాడు. ఓకేనా? హీ యూజ్డ్ ఎ టార్చ్. కాబట్టి నీ జీవితంలో నిన్ను చూడగానే అబ్బా ముక్కు మీద కోపం రైన కానీ అనుకుంటారేమో, గాడ్ కెన్ యూజ్ యూ. నిన్ను మార్చి దేవుడు నిన్ను కూడా వాడుకోగలుగుతాడు. లేకపోతే అయ్యో మా అన్నయ్య భలే కోపిస్టి, మా అక్క భలే కోపిస్టి, మా నాన్న అసలు భలే కోపిస్టి, మా అమ్మ కోపిస్టి, కాబట్టి రోజు మా ఇంట్లో గొడవ అవుతుందని బాధపడుతున్నావా ఆ వ్యక్తి విషయము? గాడ్ కెన్ చేంజ్ దెమ్, గాడ్ కెన్ యూజ్ దెమ్ ప్రొడక్టివ్లీ. గొప్ప వాటి కోసం దేవుడు వాడుకుంటాడు. ఆ తర్వాత తిరగటి రాయి దేనికి గుర్తనంటే, స్టబ్బాన్ నేచర్, మొండి వైఖరి. కొంతమంది మొండోళ్ళు ఉంటారు. ఎంత మొండోళ్ళు అంటే, మా బాబు చాలా మొండోడండి. చాలా మంది తల్లులు చెప్పే కంప్లైంట్, మా పాప చాలా మొండిదండి, ఆమె అలిగిందంటే అమ్మో 3 రోజులు అన్నం తిన్నది, ఎందుకు? మొండిది పుట్టింది మాకు. కొంతమంది మొండోళ్ళు ఉంటారు, అబ్బో మా ఆయన చాలా మొండోడండి, మా ఆమె చాలా మొండిదండి. ఈ విధంగా చాలా మంది మొండోళ్ళు ఉంటారు. ఇఫ్ యు సబ్జెక్ట్ దెమ్ టు గాడ్, గాడ్ కెన్ యూజ్ దెమ్. దేవుడికి వాళ్ళను అర్పించండి. నువ్వు ఒకవేళ మొండోని అనుకుంటే నిన్ను నువ్వు దేవుని సమర్పించుకో, గాడ్ కెన్ యూజ్. ఇక్కడ తిరగటి రాయిని ఉపయోగించుకొని మరి అబిమెలెక్ అనేటువంటి ఆమె చంపింది ఒక స్త్రీ, తేబేజు పట్టణస్తురాలు. చంపితే అబిమెలెక్ అనేటువంటి తిరుగుబాటు అంతా దేశంలో నుంచి వెళ్ళిపోయింది. ఆ విలన్ డైడ్. ఇక చివరిది వచ్చేసి జడ్జెస్ చాప్టర్ 15 verse 15, గాడిద దౌడ ఎముక, పచ్చి గాడిద దౌడ ఎముక. నెంబర్ 1 పచ్చి గాడిద దౌడ ఎముక, ఇట్ ఇస్ స్లిప్పరీ. పట్టు దొరకదండి. కొంతమంది ఉంటారు పట్టు దొరకదు. ఆ బాబు మన చర్చిలో ఈ పని ఉందమ్మా చేయడానికి, అమ్మో సారీ అనుకుని నేను రాలేను, నాకు ఈ పని ఉంది అనుకుంది. స్లిప్పరీ, వెంటనే తప్పించుకుంటారు. వీళ్ళని ఏమంటారు అంటే షర్కర్స్ అంటారు. చర్చిలో ఈ 3 రకాలు ఉంటారండి. కొంచెం డైరీ పెన్ ఉంది కదా, రాసుకోండి. నెంబర్ 1 షర్కర్స్. దే షర్క్ దేర్ రెస్పాన్సిబిలిటీ. షర్కర్స్ ఏదైనా పని ఉంది అనగానే ఏం చేస్తారు? వెంటనే తప్పించుకుంటారు. తప్పించుకొని సారీ అండి నాకు వీలు కావట్లేదు, నేను వెళ్ళిపోవాలి, నాకు రేపు కాలేజ్ ఉంది అంకుల్, నాకు ఇది ఉంది అంకుల్, నాకు అది ఉంది అంకుల్, నాకు ఇది ఉందా అండి, వెంటనే తప్పించుకుంటారు. దే ఆర్ షర్కర్స్. ఇక రెండో రకం వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఎవరంటే, వీళ్ళు బాగానే పని స్టార్ట్ చేస్తారు, బాగానే చేస్తుంటారు, సడన్ గా పని ఆపేస్తారండి. ఎందుకు అనంటే, నేను ఊడుస్తుంటే ఆమె చూసి నన్ను నవ్వింది. ఇగో నేను నేను చెత్త ఎత్తి అవతల పోస్తుంటే అంకుల్ వచ్చి చెత్త ఈడగా ఆడపోయి పిల్లగా అని నన్ను చాలా చీప్ గా మాట్లాడాడు. ఒక పనివాడిని మాట్లాడినట్టు మాట్లాడాడు. నేను MBA చేసిన తెలుసా? అంకుల్ ఎందుకంత చీప్ గా మాట్లాడాలి? అసలు నా విషయం ఏం తెలుసు? నేను చాలా టాప్ కాలేజ్ లో బీటెక్ చేస్తున్నా తెలుసా? నేను ఎవరో తెలుసా? అందుకనే నేను ఇంకా చెయ్యను, నేను చెత్త ఎత్తాను. నేను అందుకనే వడ్డీ అనిగా నేను వడ్డిస్తుంటే అంకుల్ ఏమన్నాడంటే, నీ షర్టు పైకి పోయి నీ ప్యాంట్ కిందికి పోయి సగం ఒళ్ళు బయటికి కనిపిస్తుంది పిల్లగాని తిట్టిండు. అందుకే నేను వడ్డించాను. ప్యాంట్ షర్ట్ చేంజ్ చేసుకోడట, వడ్డీయడం పని చేస్తాడట. ఇట్లుంటారు. వీళ్ళని ఏమంటారంటే జర్కర్స్ అంటారు. దే జర్క్. బండి పోత సడన్ గా ఆగిపోతుంది. ఏమైందంటే బండి జర్క్ ఇచ్చిందంటారు.
సో ఈ విధంగా పని చేస్తుంటారు. ఎవరన్నా ఏదన్నా అంటే చాలు ఇక వెంటనే టక్కున పని మానేస్తారు. వీళ్ళు మనుషుల కోసం పని చేసేటోళ్ళు, దేవుని కోసం పని చేసేటోళ్ళు కదా. దే నీడ్ ఐడెంటిటీ. దే ఆర్ సఫరింగ్ ఎ హెవీ ఐడెంటిటీ క్రైసిస్. గుర్తింపు లోపంతో బాధపడుతుంటారు వీళ్ళు. గుర్తింపు కోసం చేస్తారు, ఏ పనైనా చేస్తారు, కానీ గుర్తింపు డిస్టర్బ్ అయితే మాత్రం టక్కున పని ఆపేస్తారు. ఫస్ట్ ఎవరండి? షర్కర్స్. రెండో వాళ్ళు ఎవరు? జర్కర్స్. ఇక మూడో వాళ్ళు ఎవరంటే వీళ్ళు ఒకళ్ళు అన్న పని చేస్తారు, అనకున్న పని చేస్తారు, చెప్పినా పని చేస్తారు, చెప్పకున్నా పని చేస్తారు. వీళ్ళు దేవుని కోసం పని చేస్తారు. హెబ్రోన్లో మనకు బొచ్చటి సాక్ష్యాలు ఉన్నాయి. ఏమని? కలెక్టర్లు వచ్చి ఊడ్చిర్రని, ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి లెటర్లు గడిగిర్రని, ఈ విధంగా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మెయిన్ హెబ్రోన్లోనే కాదు, బ్రాంచ్ చర్చిలలో కూడా గొప్ప గొప్ప పరిచర్యలు చేసిన మన హోరెంలో కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మలక్పేట్ హోరేబ్ చర్చ్ లో ఒక పెద్ద మినిస్టర్ దగ్గర పనిచేస్తాడు, ఆ బ్రదరు మోసెస్ అనుకుంటా. ఆయన డ్యూటీ ఏంటంటే చెప్పుల దగ్గర కాపులా ఉండడం, తర్వాత కూరగాయలు తరగడం. మరి ఆయన ఏమో పెద్ద ఆఫీసర్, అయినా కూడా ఆయన చేసే డ్యూటీ చెప్పుల దగ్గర కాపులా ఉండి కూరగాయలు తరగడం. వీళ్ళని ఏమంటారంటే వర్కర్స్ అంటారు. ఓకేనా? ఫస్ట్ ఎవరు? షర్కర్స్, రెండోది జర్కర్స్, థర్డ్ వర్కర్స్. ఈ మూడు రకాల వాళ్ళు ప్రతి సంస్థలో ఉంటారండి. ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ దీస్ 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్. చర్చిలో కూడా ఉంటారు. వింతైన విషయం ఏంటంటే ఇంట్లో కూడా ఉంటారు. షర్కర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, జర్కర్స్ ఉంటారు. నువ్వు ఎట్లాంటి ఉన్నావు మరి నీకే తెలవాలా. ఓకేనా? మీ ఇంటికి వచ్చి అడిగితే తెలుస్తుంది, కానీ నేనేం అడగను, భయపడి మాకని. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే షర్కర్స్, వర్కర్స్, జర్కర్స్. అయితే గాడ్ కెన్ యూజ్, దేవుడు నిన్ను మార్చి వాడుకోగలుగుతాడు. జాబ్ అని స్లిప్పరీ, అది చాలా పట్టు దొరకదు, మిస్ అయిపోతుంది, జారిపోతుంటది. బట్ స్టిల్ గాడ్ యూజ్డ్ ఇట్. అటువంటి విధంగా ఈ వీక్ ఇన్స్ట్రుమెంట్స్ ని గొప్ప గొప్ప వాటి కోసం వాడిండు. ఈ వీక్నెస్ లు ఉన్న చాలా మంది మీ ఇంట్లో ఉన్నారో, నీతో పాటు ఉద్యోగం చేసేటోళ్ళు ఉన్నారో, చర్చ్ మెంబర్స్ ఉన్నారో, నువ్వే ఆ వీక్ పర్సన్. బట్ స్టిల్ ఇఫ్ యు ప్రే, గాడ్ విల్ యూజ్ దిస్ వీకర్ వెజల్స్ ఫర్ గ్రేట్ విక్టరీస్. ఒక చిన్న టైటిల్ పెట్టుకోండి, వీకర్ వెజల్స్ ఫర్ గ్రేట్ విక్టరీస్ అని పెట్టుకోండి. వీకర్ వెజల్స్ ఫర్ గ్రేట్ విక్టరీస్. ఇక నేను ముగించాలి. నా దగ్గర ఇంకొక 5-6 పాయింట్స్ ఉన్నాయి, కానీ నేను అస్సలు చెప్పను. ఎందుకనంటే మీరు భోజనం చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఇక ఇక్కడనే కూర్చుంటే నేను వర్కర్ని కాకుండా ఆటంకం అయిపోతాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, యువర్ వెరీ పేషెంట్ ఇనఫ్ టు కాన్సన్ట్రేట్ అండ్ లెర్న్. దేవుడు మీరు నేర్చుకోవడాన్ని దేవుడు దీవించాలి. మీరు చక్కగా మీ చదువును ఒక బుక్ పెన్ లో చక్కగా వాక్యాన్ని రాసుకుంటారు. దేవుడు మీ చదువును దీవించను గాక. చదువును దీవిస్తే మీరు చక్కటి ఉద్యోగాల్లో ఉంటారు. యూ విల్ బికమ్ వెరీ ప్రొడక్టివ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ మినిస్ట్రీ ఆర్ ఇన్ జాబ్స్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. Thank you, Anna. Let's pray. Our loving and living Heavenly Father, in Jesus' most precious name, we once again come into your presence, Lord. Deva ichina chakkati vakyam korakai meeku ento vandanalu. Maaku help us to be spirit filled, Lord. Give us your spirit, Lord. Spirit of God, let it dwell in us, Lord. అది మాలో నివసించేలాగా సాయం చేయండి, so that we can do great and wonderful things in this world, Lord. But not just spirit filled, but help us to be righteous, Lord. Help us to be spiritual people, Lord. And as we saw, Lord, help us to pray, Lord. Keep praying. Never cease in praying, Lord. Cease not to pray, Lord. Help us to pray every day, Lord. Give us that burden of prayer, Lord. Incessant prayers. Help us to pray. Tegaka ప్రార్థించేటట్టు మాకు సహాయం చేయండి దేవా. And help us to bring peace into the world. ఈ చీకటి వరల్డ్ లో మాకు శాంతి ఇచ్చేటట్టు మాకు సహాయం చేయండి దేవా. And at this time, thank you for bringing to our notice the weaker vessels that give great victories, Lord. So we thank you and praise you for that message, Lord, from Judges.
Lord, help us, Lord, even though we are vessels of weakness or vessels of insignificance or vessels which are selfish and proud, which are angry, or uh, vessels which are slippery, Lord, and shirk away from responsibilities, evade all our responsibilities. Tappichukodam. Lord, help us to become the vessels that you want, Lord. Change us, Lord. You can change anyone and any heart, Lord. So please change us, Lord. Change us to be. We are weak vessels, Lord, but make us vessels which gain great victories. Uh, we thank you and praise you for anointing your servant, Lord, and bringing to us this wonderful message, Lord. So we thank you and we praise you, Lord. Thank you for giving us a good time of fellowship, prayer, singing, worship, quiz, and hearing the word of God. Thank you and praise you. As we go through this week, help us and give us the strength that we need and your mercy, Lord. And Lord, help us to uh, not evade from our responsibilities in this world, but help us to, uh, Lord, give us the burden to pray, to, Lord, spend time in God's word, Lord. We thank you and we praise you for this time, Lord. In Jesus' most precious name, I pray. Amen. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము, బలహీనమైనటువంటి ఘటాలమైన మనను గొప్ప విజయాల కోసం సిద్ధపరచునట్లుగా, దేవునికి సమర్పించుకొని వారిగా చేయనట్లుగా ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.